అది ఇంకెవరైనా ఉత్సాహవంతులంటే ఇవ్వచ్చాయా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి మరీ పెరిగిపోతా ఉంది మళ్ళీ ఉండాలయా బాబు కొంచెం వెనక ఎరగమ్మా వెనక ఈరోజు పార్టీలందరికీ ప్రపంచంలోని పార్టీలందరికీ కూడా అంటారు 68వ స్వాతంత్ర ఎన్నికల సందర్భంగా ఈరోజు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆఫీసు నియోజకవర్గ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు. ఈ యొక్క స్వాతంత్ర వేడుకల్లో ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా మార్పు కోరుకుని ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి అధికారం ఇచ్చారు. ఈ యొక్క మార్పుకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ప్రజలకి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని ఈ యొక్క సమాజంలోని తెలుగు భాష నీదేనని ఈ తెలుగు భాష నీదేనని వాడరా ఈ దేశము నీదని తెలుగు తేజమే నీదని ఈ తెలుగు భాష నీదేనని ఈ తెలుగు భాష నీదేనని సుక్షేత్రం రత్నభూమి మా రాయలసీమ ధనవంతనిధి తెలంగాణయని వాడరా ఈ దేశము నీదని తెలుగు తేజమే నీదని ఈ తెలుగు భాష నీదేనని ఈ తెలుగు భాష నీదేనని పౌరుషము వెదడల్లే ఓరుగల్లు గొప్పి రుద్రమనాగమ జన్మభూమి అని విప్లవ యోధుల పుట్టిన ఇల్లని వాడరా ఈ దేశము నీదని తెలుగు తేజమే నీదని ఈ తెలుగు భాష నీదేనని ఈ తెలుగు భాష నీదేనని అన్నయ్య చిక్కన ఎర్రన పోతన అల్లసాని పెద్దన ఈ తెలుగు భాష నీదేనని
दैत्यं धारयते बलिं चलयते क्षत्रक्षयं कुर्वते पौलस्त्यं जयते हलं कलयते कारुण्य मातङ्गदे म्लेच्छां मोक्षयते दशाकृतिकृते कृष्णाय तुभ्यं नमः कृष्णाय तुभ्यं नमः तद्गतिं तथागतधीनुत तद्धीनुत तानुधनं धन सजं तदित सजं यं तदित कुडि 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 कुडिंकुकु तच्चिननग तकुंदरि किननग तच्चिननग तकुंदरि किननग तकुंदरि कुंदरि कुंदरि तकुंदक मत्सरमुन मरियं बुधिलो 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 మత్సరమున మరియం బుధిలో దొచ్చియున్న సోమకు అంబుధి దొచ్చియున్న సోమకు దించి నిచ్చల విడి వేదములదునకు నిచ్చల విడి వేదములదునకు ఇచ్చితివో మత్స్యావతార వేదములిచ్చితివో మత్స్యావతార ధన ధన తదిన గిర దిన గిరనాథ తదింద గణ జను తది సజ్జను దాగది తకుందరి తజ్జను దాగది తకుందరి పలుమరు నిన్ను ప్రస్తుతి చేయుచు పలుమరు నిన్ను ప్రస్తుతి చేయుచు జలగి సురలు జలది మధింపగ జలగి సురలు జలది మధింపగ నలిన సురులు జలది మధింపగ నలిన సురులు జలది మధింపగ కలిమి బలిమి ఎలమి తొనసగిన కలిమి బలిమి ఎలమి తొనసగిన కులగిరిధర కూర్మావతార కులగిరిధర కూర్మ తద్ధణం తథాగత జంతరి తద్ధణం తథాగత జంతరి మానితముగ ముల్లోకంబుల మానితముగ ముల్లోకంబుల తానొప్పుగ కాపాడంగ తానొప్పుగ కాపాడంగ మానుగ మూడడుగులు బలిచే దానముగును వామన రూప బలిచే దానముగును వామన రూప
దిన్న గిడ రాగత దింద కణ జనుదది తరిత తరిత దుర్గుద కిన్ననగ తరిత తరిత దుర్గుద కిన్ననగ తరమి తరమి ధరణి పతులను తరమి తరమి ధరణి పతులను పరచూచేదును మాడితివు పరచూచేదును మాడితివు పరవీర పరక్రమమున ధర బలగితివు భాగవరామా పరవీర పరక్రమమున ధర బలగితివో భాగవరామా కదన గణత దిన్న గిర రాగత దింద ఓయి విజయ గీతిగా పాడవోయి భారతీయుడా నేడే స్వాతంత్ర్య దినం వీరుల త్యాగ ఫలం నేడే స్వాతంత్ర్య దినం వీరుల త్యాగ ఫలం నేడే నవోదయం నీదే ఆనందం ఓ పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతిగా పాడవోయి భారతీయుడా స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతిదారులా పాడవోయి భారతీయుడా
राष्ट्रीय सैल्यूट सलामी चेस्ट बंदे चेस्ट गुड सेंट्री खड़े रहे बाकी गुड विषय चल ఎన్నోవా ఇది స్వాతంత్ర దినోత్సవం 68 67 చెబుతున్నారు కదా 68 97 కదా 2014 7 కాబట్టి ఆటోమేటిక్గా 68 దీనికి స్వాతంత్ర దినానికి రిపబ్లిక్ డేకి తేడా ఏంటయ్యా కానిస్టేబుల్ చెప్పాలి మన జాతీయ పండుగలు ఎన్ని పండుగలు 2 ఏమేంటి జనవరి 26 ఆగస్టు 15 చేసుకునేది సంపూర్ణ జనవరి 26 చేసుకునేది రాజ్యాంగం ఏర్పరచుకోవాలి ధన్యవాదాలు సార్. తర్వాత మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఈ వేడుకలో ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సాహితీ మహిత జాహ్నవి తులసి అనూహ్య గౌరీ లిఖిత చూడండి సార్ సార్ చూడండి సార్ సార్ సార్
బోలో భారత్ మాతాకి కమిషనర్ గారు ఇప్పుడు మీకు ఇలా 13 వార్డు కౌన్సిల్ మీద చైర్పర్సన్ మీద వేటేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఈరోజు భారతదేశం అంతా స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంది. ఆ పండుగ వాతావరణంలో మా మున్సిపాలిటీ కూడా ఈ యొక్క 68వ స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. అది 2-3 విషయాలు ఏంటంటే మాకు బాధాకరంగా ఉండే విషయాలు. ఈరోజు చైర్పర్సన్ ఉన్నటువంటి అలేఖ్య గారిని అనర్హత వేటు వేయడం, అదేవిధంగా కోటా వెంకటేశ్వర కౌన్సిలర్ మీద అనర్హత వేటు వేయడం, ఏది ఏమన్నా సరే ఒక మంచి కమిషనర్, ఒక మంచి చైర్మన్, ఉన్నతమైనటువంటి ఆశయాలతో వచ్చిన అమ్మాయి, దైవభక్తి, అదేవిధంగా మనం ఈ కావాలకి ఏదైనా చేద్దాము తప్పన అమ్మాయి దగ్గర గమనించాను నేను. కానీ మంచి అమ్మాయి, ఏ పార్టీలుగా అనేది పక్కన పెట్టినా ఏదైతే మనకు కావాల్సినటువంటి చైర్మన్ ఉన్నారో ఆ చైర్మన్ మంచి ఆలోచనతో పనిచేయాలని చెప్పేటువంటి చైర్మన్ ఈ విధంగా జరగడం అనేది బాధాకరమైన విషయం. అదేవిధంగా తోట వెంకటేశ్వరులు కూడా ఒక మంచి ఆలోచనతో పనిచేసే వ్యక్తి. మాకు వివాదాస్పదాలు కన్నా సరే కమిట్మెంట్గా నాకు వైస్ చైర్మన్ వేయడానికి కూడా సహకరించారు. ఆయన కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా జరుపుకుంటున్నాం కాబట్టి మున్సిపల్ యొక్క దేశంతో జరుపుకునే పండుగ వాతావరణం మేము కూడా అందరం కూడా జరుపుకోవాల్సిన పరిస్థితి. ఒక విధంగా కూడా ఈ విధంగా జరగడం అనేది బాధాకరమైన విషయం. అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒక కొత్త వరవడిని, కొత్త దశని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఇన్ఛార్జి చైర్మన్గా రావడం, కావలకి నేను నా సాయశక్తుల పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ గారు ఈ దేశం కోసం ఒక కూలీలాగా ఎలా నేను పనిచేస్తానని చెప్తున్నారు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలని మేము అందరం కూడా మేము చైర్మన్ అనే భావన లేకుండా ఒక కూలీలుగా ఎలా అయితే పనిచేస్తున్నారో ఒక వర్కర్లతో కానీ మా స్టాఫ్తో కానీ అందరితో కలిసి మేము ఈ కావలి మున్సిపాలిటీని డెవలప్ చేస్తాం. అవసరమైనటువంటి నిధులను కూడా కేంద్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా తీసుకొస్తాం. నరేంద్ర మోడీ గారు కోరుకున్నటువంటి కళల్ని కావలి మున్సిపాలిటీని కూడా అమలు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేదానికి ఆయన సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. దానిలో మేము అందరూ కూడా భాగస్వామ్యం అయ్యి ఈ యొక్క రాష్ట్రంలో మన కావాలని కూడా అభివృద్ధి చేసే దానికోసంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నాకు సహకరించినటువంటి మా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నేను ఈరోజు ఈ స్థితికి రావడానికి అవకాశం కల్పించినటువంటి మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా నాకు స్ఫూర్తినిచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ ఆశయాలు ఖచ్చితంగా నేను పనిచేస్తాను. ఏదైతే నేను ఇంతకుముందు ఒక మంచి వాతావరణం, మంచి ఆలోచన, మంచి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను, ఈరోజు కూడా అదేవిధంగా నేను ఇన్ఛార్జ్ చైర్మన్గా కూడా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు కావల్లో బిఎంఆర్ బేదా మస్తాన్రావు గారు మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా ఇప్పుడు ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా వేశారు. ఆయన యొక్క సలహాలు తీసుకొని ఈ కావల ఆయన యొక్క సహకారాలతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము నిధులు తీసుకొచ్చుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉంటే ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా సహకారంతో, అదేవిధంగా ఈ యొక్క కావల్లో తెలుగుదేశం లీడర్లు, అదేవిధంగా మా పార్టీ లీడర్లు అందరూ కూడా, కాంగ్రెస్ లీడర్లు, ఈ టౌన్ యొక్క కార్యకర్తలు అందరితో కూడా కలిసి పనిచేస్తాను. నేను ఎప్పుడు కూడా చైర్మన్గా భావించట్లే. ఈరోజు కూడా నేను ఒక వర్కర్గా, ఒక వ్యక్తిగా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. నాకు ఎలాంటి అహంభావాలు కూడా లేవు. నేను ఖచ్చితంగా కార్యకర్తలు ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాను ఆ విధంగా కూడా కావాలి ప్రజలందరూ కూడా నన్ను గుర్తించాలి. అదేవిధంగా మా స్టాఫ్, అదేవిధంగా మాకున్నటువంటి వర్కర్స్ అందరూ కూడా నన్ను మీలో మనిషిగా నేను కలుపుకోమని చెప్పి కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ వాటర్ సమస్య కావల్లో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. సమ్మర్ స్టోరేజ్లో వాటర్ లేదు. కలెక్టర్, గవర్నమెంట్ సహకారంతో వాటర్ వదిలేదు. చెరువులకు వచ్చింది. దాన్ని మేమందరం కూడా
కౌన్సిలర్లతో కూడా నేను ఈరోజు కానీ నేను కూర్చొని మాట్లాడి మేమందరం కూడా కాలువ మీదకి వెళ్ళి ఆ ఒక వాటర్ కూడా రాత్రి మొగళ్ళు వచ్చేదానికి ప్రయత్నం చేసి కావల సమస్యలో ఫుల్ ట్యాంక్ తీసి ఈ యొక్క కావల ప్రజలందరూ కూడా ఎలాంటి త్రాగునీరుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేదానికోసంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా నాకు ఇప్పటివరకు కూడా నన్ను ఎన్నెంటుండి నాకు ఒక వాళ్ళ సొంత తమ్ముడుగా మీడియా అంతా కూడా వాళ్ళ సొంత తమ్ముడుగా నన్ను భావించి నన్ను ఉన్నతమైనటువంటి ప్లేస్లో చూడాలనుకున్నటువంటి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. అదే వాళ్ళందరూ కూడా నాకు తెలియజేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా నేను ఇక్కడ కావలికి రుణపడి ఉంటాను. అదేవిధంగా నేను చిన్నప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసి నేను చాలా పేదవాడిని. ఈరోజు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందంటే నాకు భారతీయ జనతా పార్టీ కాబట్టే నేను ఈ యొక్క రాగలిగాను. అందువల్ల ముందుగా మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు, పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు. అదే వాళ్ళ యొక్క నమ్మకాన్ని నేను ఈ కావలి ప్రజల యొక్క నమ్మకాన్ని ఖచ్చితంగా నేను నిలబెడతా అని చెప్పి అదేవిధంగా కలిసి పనిచేస్తానని చెప్పి కౌన్సిలర్లు 40 మంది 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయి అందరూ కూడా ఈ టౌన్ డెవలప్మెంట్ కోసంగా పనిచేస్తాను. ఎవరు కూడా మనం రాజకీయాలు అయిపోయినాయి, అందరం కలిసి పనిచేద్దాం. అభివృద్ధికి మనందరం తోడ్పడి వివాదాస్పదాలు లేకుండా కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. చాలామంది సీనియర్ చైర్మన్లు ఉన్నారు, జ్ఞానాశెట్టి గారు, అదేవిధంగా శ్రీనివాస్ కిరణ్ గారు, ఇంతకుముందు ఉన్నటువంటి కౌన్సిలర్లు వాళ్ళందరూ కూడా సీనియర్స్ వాళ్ళందరూ ఐడియా కూడా తీసుకొని నేను కొత్త అయినా సరే ఈ యొక్క బాధ్యతకి కొత్త అయినా సరే నేను వాళ్ళ యొక్క ఐడియా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు అందరూ కూడా ఒక సహకారంతో నేను ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ముందు ముఖ్యంగా మీడియా వాళ్ళ సోదరులు మీరు ఒక కావలికి ఒక కార్యకర్తగా, కూలీగా, సేవకుడిలాగా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ ప్రజలందరూ కూడా మరి ఒక్కసారి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. కౌన్సిలర్లు వైసీపీలో నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిన కౌన్సిలర్ల మీద వేట్ చేశారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం సార్? ముఖ్యంగా అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నేను ఎన్ఆర్జెడ్ గారికి ఎంతో గౌరవాన్ని ఇచ్చే వ్యక్తిని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంది. ఒక పెద్ద సీనియర్ నాయకుడు, అన్నీ తెలిసి కూడా ఈరోజు తప్పు చేయటం, దాని ఫలితం ఏ విధంగా ఉంటుందో ఈరోజు తెలిసింది. నాకైతే నేను ఎన్ఆర్జెడ్ గారికి మొదటనే అనౌన్స్ చేస్తున్నాను, మున్సిపల్ చైర్మన్గా నీవు ఎవరిని పెడితే వారిని ఇస్తా అని. కానీ కొన్ని కారణాలుగా ఆయన పెట్టిన అభ్యర్థిగా ఆయనకి ఎదురు తిరగటం, వాటి వలన ఏమవుతుందో అని ఎన్ఆర్జెడ్గాగే మళ్ళా కాంప్రమైజ్ అయ్యి అవేక్యని అదేవిధంగా శ్రీరథని ఇద్దరు క్యాండిడేట్స్ని తీసుకొచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసి ఆ రోజు నైట్ అటు పోవడం జరిగింది తెలుగుదేశం వైపు. ఈరోజు అనవసరంగా ఇదంతా కూడా ఈ వేటు పట్టడం నాకు బాధగానే ఉంది. కానీ తప్పని పరిస్థితిలో ఆ విధంగా పార్టీ ఆదేశాలు మనకు చేయాల్సి వచ్చింది కాబట్టి అది జరిగింది. కానీ ఇటువంటి ముందు జరగకుండా అందరూ కూడా క్రమశిక్షణ తోటి పార్టీ పట్ల బాధ్యతాయుతంగా ఉండి పార్టీ ఆదేశాన్ని అనుసరించాలని తెలియజేస్తాం. అందరూ కూడా క్రమశిక్షణతోటి పార్టీ పట్ల మంచి ప్రవర్తనతోటి పార్టీకి విధేయతగా ఉండి పార్టీ ఆదేశాల మేరకు అందరూ కూడా పనిచేయాలి. అప్పుడే పార్టీకైనా కానీ, వ్యక్తులకైనా కానీ, నాయకులకైనా కానీ గౌరవం ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తాను. 68వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గౌరవనీయులు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ కమలారెడ్డి గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సోదరులు కందుకూరి సత్యం గారికి అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ప్రతి సంవత్సరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఎందుకంటే మన దేశానికి స్వాతంత్రం రావటానికి ఎందరో మహానుభావులు
ప్రాణ త్యాగం కూడా చేసి ఈరోజు మనకి ఈ స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు. అటువంటి ఆ దినాన్ని అదేవిధంగా ఎవరైతే దేశం కోసం ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరినీ కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళందరి త్యాగ ఫలితమే ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది. ఇప్పటికీ మనకి 68 సంవత్సరాలు అయింది. మనం ఇంకా కూడా చాలా వెనకబడి ఉన్నాం. మనం మన దేశాన్ని అయితేనేమి మన రాష్ట్రాన్ని అయితేనేమి అభివృద్ధి పదంలోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద కూడా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు ఎక్కడ మన రాష్ట్రంలో ఏ పథకాలు పెట్టినా కూడా వాటన్నిటిని కూడా పేద ప్రజలకి అందించవలసిన బాధ్యత అందరి మీద ఉంటుంది. వాటిని సక్రమంగా అమలు చేసి పేద ప్రజలకి అందించాలి. అదేవిధంగా మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేయాలి. విద్యార్థులు కూడా మీ వంతు మీరు బాగా కష్టపడి ముందు మన దేశం కోసం మనం ఏం చేయాలా, మన దేశాన్ని ఏ విధంగా రక్షించుకోవాలని మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఒక సైంటిస్ట్ గానో ఒక ఇంజనీర్ గానో అయ్యి మీ బాధ్యతలు దేశానికి మీ సేవలు ఏ విధంగా వినియోగించాలో ఆలోచించండి. అప్పుడే మన దేశం కూడా ముందుకు పోద్ది, అభివృద్ధి పదంలో పోద్ది. ఈరోజు మొట్టమొదటిగా కావలి నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ అభిషేక్ కార్యక్రమంలో మీ అందరి ఆశీర్వాదంతో పాల్గొన్నాను. తప్పకుండా కావలి నియోజకవర్గ అభివృద్ధికి నా సాయశక్తిగా కృషి చేసి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని మీ అందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ అధికారులకి ముఖ్యంగా విద్యార్థులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన కళాకారులకు విద్యార్థులకు మీడియా సోదరులకు అందరికి కూడా నా సార్ 68వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందరో మహానుభావులు ఈరోజు మనకు స్వాతంత్రం రావడానికి ప్రాణాలు సైతం త్యజించారు. అటువంటి నాయకుడిని మనం గుర్తు చేసుకోవడానికి, అదేవిధంగా స్వాతంత్రం వచ్చింది కాబట్టి అందరం కూడా సంతోషంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్క పాఠశాల అయితేనేమి అదేవిధంగా అన్ని ఆఫీసులో కూడా జెండాలు ఎగరవేసి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి. దాని ఆవశ్యకతని పిల్లలకి మనం తెలియచేయాలి. అప్పుడే వారు కూడా ఈ దేశభక్తి అవన్నీ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తున్నాను. ఇటువంటి వేడుకని మనం ప్రతి సంవత్సరం చేసుకోవాలని తెలియజేస్తూ మరొకసారి కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 68వ స్వాతంత్ర దినం అంటే జనవరి 26 నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి కార్యక్రమాలు, వాటిలో మనం పొందినటువంటి ప్రోగ్రెస్ ఏ విధంగా అనేది ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. భూ పంపిణీకి సంబంధించి ఇప్పటిదాకా 11,424 మంది లబ్ధిదారులకు గాను 17,205 ఎకరాలను మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇళ్ల పట్టాలకు సంబంధించి 9,432 మంది లబ్ధిదారులకు మనము ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. గృహ నిర్మాణానికి సంబంధించి 2006లో ప్రారంభించబడింది. 3 విడతలుగా ఇప్పటిదా గ్రామీణ ప్రాంతంలో 32,249 లబ్ధిదారులకు 24,923 పక్కా గృహాలు పూర్తయ్యాయి. పురపాలక పరిధిలో 4,518 మంది లబ్ధిదారులకు
2587 పక్కా గృహాలు పూర్తయ్యాయి ఇప్పటిదాకా. రచ్చబండ పథకం కింద గ్రామీణ ప్రాంతంలో 14,659 మంది లబ్ధిదారులకు 4,501 పక్కా గృహాలు పూర్తయ్యాయి. పట్టణ ప్రాంతంలో 1,871 మంది లబ్ధిదారులకు గాను 379 పూర్తయ్యాయి. సోమశిల కాలువ భూసేకరణకు సంబంధించి దాని యొక్క ప్రధాన కాలువ మరియు ఉప కాలువల త్రవ్వకం నిమిత్తం 204 ఎకరాల భూమిని 3.34 కోట్ల రూపాయల ఖర్చుతో సేకరించడం జరిగింది. నేషనల్ హైవే 6 లైన్ల విస్తరణ కోసం 16 గ్రామాల నుంచి దాదాపుగా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు సేకరించడం జరిగింది. పౌర సరఫరాలకు సంబంధించి కిలో ₹1 పథకం వల్ల 1,23,622 తెల్ల కార్డులు, 11,908 అంత్యోదయ అన్న యోజన కార్డులు, టోటల్ కలిపి 1,35,532 కార్డులకు ₹1 వంతున 182 అన్నపూర్ణ కార్డులకు ఉచితంగాను, దారిద్ర్య రేఖ దిగువ ఉన్న అందరు కార్డుదారులకు ప్రతి నెల 1929.249 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయడం జరుగుతోంది. చౌక ధరల దుకాణాలకు సంబంధించి 24/6/2013 రెవెన్యూ డివిజన్ విభజన కారణంగా ప్రస్తుతం కావజల్ డివిజన్లో 330 దుకాణాలు మాత్రం పనిచేస్తున్నాయి. అందులో 31 దుకాణాల కావల పట్టణ పరిధిలో, 229 దుకాణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. నిత్యావసరాల పంపిణీ మనము PDS కింద ప్రతి కుటుంబానికి ఒక్కొక్క సభ్యునికి 4 కిలోల వంతున మ్యాక్సిమం 20 కిలోలకు మించకుండా ₹1 చొప్పున మనం ఇస్తున్నాము. అదేవిధంగా అంత్యోదయ అన్న యోజన కార్డుదారానికి 35 కిలోల వంతున ₹1 ప్రకారం ఇస్తున్నాం. అన్నపూర్ణ కార్డుదారానికి 10 కిలోలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కార్డుదారులు ముందుగా చెప్పుకున్నట్లుగా తెల్ల కార్డులు 1,23,622 కార్డులకు గాను 1,522.536 మెట్రిక్ టన్నులు మనం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అంత్యోదయ అన్న యోజన 11,908 కార్డులకు గాను 416.780 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయడం జరుగుతూ ఉంది. అన్నపూర్ణ కార్డు కింద ఫ్రీగా ఇచ్చేటువంటి బియ్యం 182 కార్డులు ఉన్నాయి. మొత్తం 1.820 మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక అమ్మహస్తం దాని కింద దారిద్ర్య రేఖ దిగువ ఉన్నటువంటి కుటుంబాలు తెల్ల కార్డుల వారికి అతి తక్కువ ధరకు నిత్యావసరకం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో అమ్మహస్తం పథకం ప్రారంభించబడింది. ఈ పథకం కింద 9 వస్తువులు చక్కెర, కందిపప్పు, పామోలిన్ ఆయిల్ మాత్రమే కాకుండా అదనం గోధుమలు, గోధుమ పిండి, ఉప్పు, కారం పొడి, చింతపండు, పసుపు చేర్చబడ్డాయి. ఈ 9 వస్తువులు మార్కెట్ ధర ₹292 అయితే కేవలం ₹185 మాత్రం పంపిణీ చేయడం వల్ల లబ్ధిదారునికి నెలకు ₹107 ఆదా అవుతుంది. కౌలు రుణాలకు సంబంధించి 2013-14 ఆర్థిక సంవత్సరంగానే ఇప్పటి వరకు 13,298 మంది కౌలుదారులుగా గుర్తించి వారికి ఇప్పటిదాకా ₹2,86,88,000 రుణాలు మంజూరు చేయడం జరిగింది. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం NFBS కింద 12/3/2014 నుండి ఇప్పటిదాకా 131 ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగింది. వారి నుంచి నిధులు అందిన వెంటనే ఒక్కొక్కరికి ₹5,000 ప్రకారము సహాయం చేయడం జరుగుతుంది. నీటి తీరువ 1/4/2014 నుంచి 14/8/2014 వరకు ₹19,66,093 వసూలు చేయడం జరిగింది. వ్యవసాయేతర భూమిగా వ్యవసాయ భూమిని మార్చేదానికి సంబంధించి 1/4 నుంచి 14/8 దాకా ₹37,60,000 మనం వసూలు చేయడం జరిగింది. ఇక మీ సేవకు సంబంధించి మొత్తం 38 మీ సేవా కేంద్రాలు ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నమాట. డివిజన్లో 38 శాఖలకు సంబంధించి 348 సేవలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆధార్ నమోదు, సవరణలు, ఈ పట్టదారు పాస్ పుస్తకాలు, జనన మరణ నమోదులు మొదలైనవన్నీ కూడా ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఇవే కాకుండా మనము ఆధార్ అనేది ఇప్పుడు తప్పనిసరి చేయడం జరిగింది. ఈ ఆధార్ నమోదు విషయంలో కూడా మన డివిజన్లో దాదాపు 90.8% ఇప్పుడు దాకా మనం కంప్లీట్ చేయగలిగినాము. ఇంకొక 10% మాత్రం మిగిలి ఉంది. వాటిని కూడా కంప్లీట్ చేయడం కోసం ఇప్పుడు 13 సెంటర్స్ మనకు రన్ చేస్తున్నాం. దీంట్లో 9 పర్మనెంట్ సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా 4 కిట్స్ మనం ఏర్పాటు చేసుకుని ఎక్కడ అవసరమైతే అక్కడ గ్రామాల్లో కూడా పంపడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించే కాకుండా మన కావలి డివిజన్ రెవెన్యూ ఆస్పెక్ట్ సంబంధించి 6 అంశాల్లో స్టేట్లో కూడా నంబర్ 1గా ఉంది. అంటే మన మీ సేవకు సంబంధించినటువంటి విషయాలే కాకుండా పట్టదారు ఆధార్ సీడింగ్ కావచ్చు, లేదా రేషన్ కార్డు ఆధార్ సీడింగ్ కావచ్చు, ఈ విధంగా చాలా అంశాల్లో 6 అంశాల్లో మన కావలి డివిజన్ స్టేట్లో నంబర్ 1గా ఉంది. దీనికి అందరికీ కారణమైనటువంటి సిబ్బందిని అందరినీ కూడా, తహసీల్దార్ సిద్ధనేమి వారి సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. జై హింద్. जनरल सलाम सलामी
జయ హే భారత భామాచల యమునా గంగా ఉచ్చల జలజిత రంగే తవ శుభ జనగణ మంగళ. ఈ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా కావలి నియోజకవర్గంలో ఉన్న ముఖ్య సమస్యలని అసెంబ్లీలో వినిపిస్తాము. వాటిని సాధించడానికి శాయశక్తిగా కృషి చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ క్వశ్చన్ అవర్స్లో కావలి కాలువ గురించి, ముఖ్యంగా రైతు సోదరులు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడాలని అనుకుని ఆల్రెడీ ఆ క్వశ్చన్స్ కూడా అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనకి ఈరోజు కావలికి ఎయిర్పోర్ట్ రాబోతూ ఉంది. నెల్లూరు జిల్లాలో ఎయిర్పోర్ట్ కావలి నియోజకవర్గంలో రాబోతూ ఉంది. అదేవిధంగా రామాయపట్నం పోర్టు కూడా మనకు వస్తే బాగుంటుంది. మన కావలి అభివృద్ధి చెందడానికి తప్పక అవకాశం ఉంటుంది. కాబట్టి రామాయపట్నం పోర్టు గురించి కూడా మాట్లాడాలని నిర్ణయించుకొని ఆ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కావలి ఎంతో ఇండస్ట్రియల్ పరంగా వెనకబడి ఉంది. విద్యాపరంగా ఎన్నో కాలేజీలు మొదటి నుంచి కూడా కావలి విద్యకి ప్రసిద్ధి. అందుకే ఈరోజు ఇండస్ట్రీస్ కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందితే ఆ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇండస్ట్రియల్గా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ మన కావలి సమస్యలను తప్పకుండా అసెంబ్లీలో ప్రస్తావిస్తాం. కావలి అభివృద్ధికి తోడ్పడతామని కూడా తెలియజేస్తున్నాం. నేను చేపిస్తాను. నోట్ చేస్తారు హాస్పిటల్ కొద్దిగా అరవై 68వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి గాంధీ గారికి పుష్పమాల వేసి ఈరోజు ఆయన స్మరించుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం రావడానికి ఎంతోమంది దేశభక్తులు ప్రాణాలు విడిచారు. వాళ్ళందరూ కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ స్వాతంత్ర దినోత్సవం గురించి అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం కూడా మనందరికీ ఉంది. ఇప్పుడున్న విద్యార్థులందరూ కూడా స్వాతంత్ర దినోత్సవం ఆవశ్యకత గురించి, ఏ విధంగా మనకి స్వాతంత్రం కోసం త్యాగదనులు ఏ విధంగా ఆశలు బాసారు, ఏ విధంగా స్వాతంత్ర పోరాటాలు చేశారు, ఇవన్నీ కూడా అందరికీ తెలియజెప్పి ప్రతి సంవత్సరం కూడా మనం ఆగస్టు 15న ఈ స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలి అని అందరం కూడా చేసుకోవాలని ప్రతి ఒక్కరికి విద్యార్థులకు కూడా తెలియజెప్పాలి. ఈరోజు మనం స్వాతంత్రం వచ్చి 68 సంవత్సరాలు అయింది. మనం అయినా కూడా ఇంకా ఎక్కడో చాలా వెనకబడి ఉన్నాం. మన దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలంటే తప్పకుండా విద్యార్థులు అయితేనేమి, యువత అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దేశం అభివృద్ధి పదంలో పోవాలని పనిచేయాలి. గాంధీ మహాత్ముని యొక్క కళని మనం సహకారం చేయాలని కావలి నియోజకవర్గం నుంచి అందరూ కూడా మా కార్యక్రమం పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సార్. ప్రసాద్ వెనక్కి రా.
పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉచ్చల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసిత రంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే జాగే తవ జయ గాథా జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ